వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనుషారెడ్డి మృతదేహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు. కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు చిల్లరగా మాట్లాడుతున్నారన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వికలాంగుల హక్కుల చట్టం 2016ను మోతే మండలంలో సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్ఐకి ఇద్దే రాజేష్ విజ్ఞప్తి. కలెక్టర్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై సమీక్ష. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి. గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్. కబ్జాబలలో నర్సింగ్మట్ల గంగాదేవి చెరువు మరియు కొత్త చెరువు. సిఐటియు జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలన్న అధ్యక్ష కార్యదర్శిలో. సూర్యాపేట జిల్లాలో ఘనంగా కార్తీక సోమవారం పూజలు. తెలంగాణ రాజకీయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 4 స్తంభాలట. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్. మాలధారణ నిర్వహించిన స్వాములకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్న అయ్యప్ప సేవా సమితి. కంది సూర్యనారాయణ సుగుణ దంపతులకు జీవన సాఫల్య పురస్కారం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన మండలంగా ఏర్పాటు చేసిన మోటకొండూరులో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతూ వచ్చాయని, అద్దె భవనాల్లో పాలన కొనసాగిస్తూ ప్రభుత్వ అధికారులు నానా ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నూతన మండలంగా ఏర్పాటు చేసిన మోటకొండూరులో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతూ వచ్చాయని, అద్దె భవనాల్లో పాలన కొనసాగిస్తూ ప్రభుత్వం అధికారులు నానా ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. గత ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చిన మోటకొండూరు మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు కనీసం పునాది రాయి కూడా వేయలేదని మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్రావు, ఆర్డీఓ కృష్ణారెడ్డి, డిఆర్డీఏ నాగిరెడ్డి, మార్కెట్ చైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పట్టణ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మీరేంటి ప్రభుత్వంలో మిగులు రాష్ట్రాలు ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినా కానీ ఈ 2 ఏళ్లలో వీలైనంత మటుకు మీరు చూస్తున్నారు. ఇప్పటికీ ఏ నియోజకవర్గంలో కూడా 3500 ఇల్లులు గ్రౌండింగ్ కాలేదు. కానీ అన్న మాత్రం వీలైనంత మటుకు ప్రతి దగ్గర కూర్చొని కొబ్బరికాయ కొట్టించి అవసరమైతే కొంతమందికి సిమెంట్ తక్కువ పడితే సిమెంట్ బస్తాలు కూడా ఎక్కించి ఇల్లు కట్టించి వాళ్ళకి బిల్లులు వచ్చే విధంగా ఈ రోజు ఆయన పరిపాలన అందిస్తూ మంచి ప్రజాపాలన అందిస్తున్నారు.
అలాగే ఇప్పుడే మా కలెక్టర్ గారు, నేను కలెక్టర్ గారు మైక్ తీసుకున్నప్పుడు చెప్పిన అన్న కలెక్టర్ గారు అంటే కలెక్టర్ ఆర్థికంగా ఉంటే ఆ ఇట్లా లక్ష్మీదేవి తాండవిస్తుంటారు. మన ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేసేది. మహిళల ఆత్మ గౌరవం పెంచడానికి ఏ పథకం తెచ్చినా మా అక్క చెల్లెల పేరు మీద, తల్లుల పేరు మీద వేస్తుంటూ ఇది ప్రజా ప్రభుత్వం, ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పనితీరుకు నిదర్శనం. కాబట్టి ఇక మా అన్నకు ఆకలిస్తున్నాడు. అన్న సాయంత్రానికి రాక మంగపల్లికి వెళ్ళి ఉన్నాల మండలం పోయే వరకు అన్ని కూడా డబుల్ రోడ్ వేసే విధంగా 97 కోట్లతో డ్యామ్ పద్ధతులు ఇంకా తుక్కపల్లి మండలం కానీ గతంలోనే పొలంపాక పెట్టి కూడా వర్షాలు వస్తే పొలంపాక జైన్ మందిరం విదేశాలకు వెళ్ళి వస్తారు. అదొక 10 ఆయన రాజమండ్రికి వచ్చింది. పొలంపాక జైన్ గురించి ఎప్పుడు ఆట మాట్లాడలేదు. మా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి అక్కడ దిక్కు కూడా సాక్ష్యం చేయించుకున్నాం. అది కూడా పనులు పన్నాయి. మీకు తెలుసు ఆ రాయగిరి మోత్కూరు రోడ్డు నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఆఫీసర్లను ఎంతబడి శాంక్షన్ చేపిస్తే మధ్యలో వదిలిపెడితే అది మొత్తం కూడా పూర్తయింది. మోత్కూరు టౌన్ దగ్గర 1 కిలోమీటర్న్నర మిగిలిపోయింది. అది కూడా ఈ 15 రోజులు కంప్లీట్ చేస్తాం. ఇది ఒక్కటే కాదు, మా ప్రభుత్వం అప్పులు ఉన్నా మిర్చీలు కట్టుకుంటూ ఆయన చేసిన దుబారా ఖర్చులకు మిర్చి కట్టుకుంటూ అసలు కట్టుకుంటూ చెప్పిన కార్యక్రమాలు, చెప్పని కార్యక్రమాలు మీరు ఒకటే ఉదాహరణ కాన్ఫరెన్స్కి 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ పిల్లలకు హాస్టల్, అక్కడే రెసిడెన్షియల్ హాస్టల్తో పాటు ప్లే గ్రౌండ్తో పాటు ఇవాళ 200 కోట్లతో 20,000 కోట్లతో హాస్టల్ నిర్మించే కార్యక్రమం అంటే దేశంలో ఎక్కడా లేదు. ఆయన గురుకులాలు పెట్టుకుని నిన్న పిల్లలకు సీట్లు వచ్చినాయని చెప్పుకుంటున్నాను. నిన్న ఆ పిల్లలతో మాట్లాడి ఒక్క రూమ్లో 25 మంది పిల్లలు, 400 మంది పిల్లలు ఉంటే 10-20 బాత్రూమ్లు ఉండవు. ఇవాళ పర్మనెంట్ బిల్డింగ్ల కోసం 20,000 కోట్ల రూపాయలు. ఇవాళ రేషన్ కార్డు 15 మర్చిపోయాడు. ఏ బుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అయినా పేదోనికి ఇల్లు రెండు కూడా తెలివి గురించి ఆలోచిస్తాడు. ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఫస్ట్ 5 ఏళ్ళేమో కాళేశ్వరం మీద దోసుకున్నాడు, 2 సంవత్సరం 5 ఏళ్ళు ధరల మీద దోసుకున్నాడు. అన్ని మర్చిపోయి ఓడిపోతే ఎవడైనా ఎక్కడైనా దేశంలో చూసినామా? మా 85 ఏళ్ళ ఖర్గే గారు మా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకునిగా ఆ వయసులో కూడా రోజు వస్తాడు. పోయినసారి నేను ఎంపీగా చూస్తే ఇప్పుడు మీరు రాజ్యసభలో చూస్తున్నారు. ఎంతమంది ఉన్నాను కాదు, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం కంటే ప్రతిపక్షం ముఖ్యం. ప్రజల సమస్యలు గుర్తు లేవట్టి ఇక్కడ బట్టి విక్రమారావు 5 ఎమ్మెల్యేలు, 18 మంది ఎమ్మెల్యేలు, 14 మందికి అప్పుడు పోతే 5 నేర్చుకొని కూడా బట్టిగారు ప్రతిరోజు అసెంబ్లీ కట్టండి. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వస్తకొండూరు గ్రామానికి చెందిన మహేశ్వరం, అనుషారెడ్డి గత గురువారం రోజున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బెంగళూరు వెళ్తుండగా ఏపీ కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో సజీవ దహనమైన అనుషారెడ్డి మృతదేహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వస్తకొండూరు గ్రామంలోకి చేరుకుని నివాళులు సమర్పించి పూలమాలలు అర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం వస్తకొండూరు గ్రామానికి చెందిన మహేశ్వరం, అనుషారెడ్డి గత గురువారం రోజున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బెంగళూరు వెళ్తుండగా ఏపీ కర్నూలు బస్సు దగ్ధమైన ఘటనలో సజీవ దహనమైన అనుషారెడ్డి మృతదేహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వస్తకొండూరు గ్రామంలోని చేరుకుని నివాళులు సమర్పించి పూలమాలలు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరసారపు యాదగిరి గౌడ్, జాప కృష్ణారెడ్డి, లింగాల భిక్షం గౌడ్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జరిగిన సంఘటన మన ప్రాంతంలో మన అమ్మాయి పోయినందుకు నిజంగా మా ఇప్పుడు అన్నట్టు మేము తట్టుకోలేకపోతున్నాం. మేము కూడా అదే మీరు వెనక కొండి తీయండి ఫోటో.
జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే పార్టీ భూస్థాపితమవుతుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు బీఆర్ఎస్ నాయకులు చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులపై కవిత చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్యతో కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే పార్టీ భూస్థాపితం అవుతుందన్న భయంతో కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు చిల్లరగా మాట్లాడుతున్నారన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులపై కవిత చేసిన ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతూ యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్యతో కలిసి ఫిర్యాదు చేశారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సంపదను దోచుకొని 2 సంవత్సరాల పాలన చేసిన కాంగ్రెస్ పార్టీపై చిల్లర ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకుల తీరు దొంగ అన్న చందంగా ఉందన్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చివరి సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. బీఆర్ఎస్ నాయకుల దోపిడీని భరించలేకనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ని ఓడించారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావుల అవినీతికి పాల్పడ్డారని చేసిన ఆరోపణలపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నోరు మీద పని కవిత, అధికారం పోయిన తర్వాత సొంత కుటుంబ సభ్యులపైన అవినీతి ఆరోపణలు చేస్తుందన్నారు. హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావులు 10 సంవత్సరాలు కేసీఆర్ను తప్పుదోవ పట్టించి తెలంగాణ సంపదను దోచుకున్నారని కవిత ఆరోపణలు చేస్తుందన్నారు. కవిత చేసిన ఆరోపణలపై BNSS యాక్ట్ 173 ద్వారా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు మా భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలనే పేరుతోటి ఏర్పడ్డ తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి కేసీఆర్ నమ్మి 2 సార్లు అధికారం ఇస్తే ఈ తెలంగాణను పూర్తిగా సర్వనాశనం చేసి అన్ని విధాలుగా దోపిడీ చేసి 10 ఏళ్ళు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్కనాడు కూడా నోరు మెదపనటువంటి ఎమ్మెల్సీ కవిత గారు అధికారం పోయిన తర్వాత ఏదైతే తెలంగాణ మార్పుదారు వచ్చినటువంటి ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతులకు, మహిళలకు, యువకులకు పెద్దపీట వేసి వాళ్ళు ఎన్ని అప్పులు చేసినా, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇలా ముందుకు పోతున్న తరుణంలో ఎమ్మెల్సీ కవిత గారు వాళ్ళ సొంత కుటుంబం సభ్యుల మీద ఏదైతే హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావు గారు ముగ్గురు కూడా 10 ఏళ్ళు కేసీఆర్ను తప్పుదోవ పట్టించి తెలంగాణ సంపదను లూటీ చేసిందని చెప్పి బహిర్గతంగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి సంక్షేమాలు, అభివృద్ధి 2 వైపులా 2 కళ్ళ లెక్క చేసుకుంటూ పోతే ఏదో మేము వచ్చిన తర్వాత అప్పులైనట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని చిత్రీకరించి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న తరుణంలో మరి దీని మీద నిక్కచ్చిగా నిగ్గుదేలాలే, దర్యాప్తు జరగాలని చెప్పి 173 BNSS ద్వారా దర్యాప్తు చేయాలని చెప్పి ఇలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. తప్పకుండా దోషులను తెలంగాణ ప్రజలు ముందుంచాల్సిన అవసరం ఉంది. చట్టాలు కూడా ఎవరికి చుట్టం కాదు. ఎంత పెద్ద నేరస్తుడైనా, ఎంత పెద్ద అధికారైనా దీనికి అంత బాధ్యులే. ఆ రోజు హరీష్ రావు తప్పు చేసింది కాబట్టి రెండోసారి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఇవ్వకుండా, కొన్ని రోజులు ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా పక్కనే పెట్టిరు. మరి ఆ రోజు కవిత అధికారం ఉన్నప్పుడు ఇలా ఒక్క మాట మాట్లాడలేదు. మరి అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇవాళ ప్రజల ముందు మాట్లాడితే దీని మీద తప్పకుండా దర్యాప్తు జరగాలనే కోణంతో మా పార్టీ నాయకులు, మా గౌరవ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యాదాద్రి భువనగిరి ఇలా ఇక్కడ యాదగిరిగుట్టలో కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద తప్పకుండా దర్యాప్తు చేసి వాళ్ళను తెలంగాణ ప్రజల ముందు దోషులుగా చేస్తామని తెలియజేస్తున్నాం.
కోసమే వీళ్ళు మాట్లాడుతుర్రు. జూబ్లీహిల్స్ ఎన్నికల గెలవకపోతే వాళ్ళ పార్టీ మనుగడ కోల్పోతామన్న భయంతో బావబామ్మర్దులు వచ్చి రోడ్ల మీద తిరిగి గతంలో మీరు చూసిర్రు. హరీష్ రావు అంటే ఆయన మా పెద్ద స్ట్రాటజిస్టు. హరీష్ రావు అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ అని పేరుండే. ఈ మధ్యకాలంలో విపరీతమైనటువంటి ఓటములతోటి ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్లో పార్టీని బతికియాలన్న ఒక ఆలోచన. ఎందుకంటే ఆయనకున్న తెలివితేటలు ఏంటంటే హుజూరాబాద్ ఎన్నికలలో చూసిర్రు. 6,000 రూపాయలు ఇంటింటికి ఓటుకు కవర్లు పెట్టి నిద్ర లేవక ముందే తలుపు కింద నుంచి తోచిపోయి గెలుద్దామంటే అయ్యాల కూడా చెంప పెట్టారు ప్రజలు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు కూడా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గర ఈ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చినాం కంప్లైంట్ ఇప్పుడే బీర్లాయలన్న మీకు ఒక క్షుణ్ణంగా చెప్పారు. బిఎన్ఎస్ఎస్ అనే ఒక యాక్ట్ 2023లో తీసుకొచ్చారు. రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా పదవిని దుర్వినియోగం చేసి కోట్ల రూపాయలు దండుకొని బినామీ ఆస్తులలో పెట్టినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సమాజానికి నష్టం జరుగుతుంది అన్న ఉద్దేశంతో బిఎన్ఎస్ యాక్ట్ 173 ప్రకారం ఈరోజు నేను భువనగిరి పోలీస్ స్టేషన్ యాదాద్రి పోలీస్ స్టేషన్లో కవిత గారు వాళ్ళ కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత అంటే 5గురు ఎవరైతే నిధులు నియామకాల నినాదంలో నియామకాలు అంటే ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కేసీఆర్ కేవలం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మొత్తం 5గురు సభ్యులకు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, రాజ్యసభ, లోక్సభ, ఇరిగేషన్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ అన్నీ వాళ్ళే తీసుకుర్రా 10 ఏళ్ళల్లో. తీసుకొని ఏం చేసిర్రా అంటే ఏమన్నా న్యాయం చేసిర్రా అని అంటే న్యాయం చేయలేదు, దోసుకొని ఏం చేసిర్రా అంటే కోట్ల రూపాయలు ఈరోజు నవీన్ రావు అని ఇంకా చాలా మంది వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరు కలిసి బినామీ పేర్లల్లో కోట్ల రూపాయలు ఇలా మోకిలాల చుట్టుపక్కల ప్రాంతాలలో కంపెనీలు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఇలా కంపెనీ పేర్లతో పాటు ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి బినామీల పేర్లతో పాటు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ సమాజానికి పట్టిన చీడ పురుగులు ఇవాళ తెలంగాణ సమాజం ముందు వచ్చి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి మన కష్టాలు ఇవాళ రైతులు కష్టాలు చూస్తున్నాం. ఇప్పటిదాకా రివ్యూ పెట్టి వస్తున్నాం మేము కలెక్టర్ ఆఫీస్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో. ప్రతి దగ్గర ఇవాళ రాష్ట్రం ఎప్పటికీ కష్టాల నుంచి బయటికి పోతుందన్న ఉద్దేశంతో తెచ్చుకున్న తెలంగాణను నేను కాపల కుక్క లెక్క ఉంటా, నేను ముఖ్యమంత్రినే గాను, నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తుంది, నా బిడ్డ అమెరికాలో ఉంది, వాళ్లకు ఏమి రాజకీయ ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కేసీఆర్ కొడుకును బిడ్డను అమెరికా నుంచి తెచ్చి డైరెక్ట్ పట్టాభిషేకం చేసి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పరిస్థితిని ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి. పదే 2 సంవత్సరాలలోనే తెలంగాణను దోచుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలవాలన్న పిచ్చి తాపత్రయాన్ని ప్రజలు గమనించి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు హైడ్రా పెట్టి పేద ప్రజల ఇల్లులు హైడ్రా పెట్టింది పేద ప్రజల ఇల్లులు కూలగొట్టడానికి కాదు, హైడ్రా పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికే. న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్లో 1,00,000 ఇల్లులు కట్టి ఇచ్చిండని హరీష్ రావు చెప్తాడు. ఏడ ఇచ్చినావు నాయన 1,00,000 ఇల్లులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపియాలి, ఆ 1,00,000 మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు జూబ్లీహిల్స్ ఎన్నికల ముందే. కేంద్ర ప్రభుత్వం 2016లో వికలాంగుల రక్షణ కోసం తీసుకువచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మోతే మండల ఎస్ఐ అజయ్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. సంఘం నేతలతో కలిసి మోతే మండల ఎస్ఐ అజయ్ కుమార్ని కలిసి శాల్వాలతో ఘనంగా సత్కరించి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎస్ఐ అజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వం 2016లో వికలాంగుల రక్షణ కోసం తీసుకువచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మోతే మండలం ఎస్ఐ అజయ్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. సంఘం నేతలతో కలిసి మోతే మండల ఎస్ఐ అజయ్ కుమార్ని కలిసి శాల్వాతో ఘనంగా సత్కరించి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, వికలాంగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎస్ఐ అజయ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా సమాజంలో వివక్షకు గురవుతూ ఎన్నో అవమానాలు, అవరోధాలు ఎదుర్కొంటున్న వికలాంగుల సామాజిక వర్గానికి అండగా నిలబడాలని, వికలాంగుల రక్షణ కోసం
కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తెచ్చినా రాష్ట్రంలో వికలాంగులపై రోజురోజుకు దాడులు, అకృత్యాలు పెరిగిపోతున్నాయని, అభంశుభం తెలియని మానసిక వికలాంగురాళ్లపై అత్యాచారాలు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో గౌరవప్రదమైన ప్రజాప్రతినిధుల స్థానంలో గ్రామ స్థాయి నాయకుల నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రజాప్రతినిధులు వికలాంగులను వైకల్యం పేరుతో దూషించడం, దాడులకు పాల్పడుతుండడం తమ వికలాంగుల సమాజానికి ఎంతో బాధిస్తుందని ఎస్ఐకి తెలిపారు. వికలాంగుల రక్షణ కోసం ఉన్న వికలాంగుల హక్కుల చట్టం 2016 సెక్షన్ 91, సెక్షన్ 92ల గురించి మీ పరిధిలో ఉన్న మేరకు అవగాహన కల్పించి చట్టం సమర్థవంతంగా అమలయ్యే విధంగా కృషి చేయాలని ఎస్ఐకి గిద్దె రాజేష్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు, సంఘం జిల్లా నాయకులు జిల్లాపల్లి శివకృష్ణ, సంఘం నాయకులు బొల్లం లింగయ్య తదితరులు పాల్గొన్నారు. అయినటువంటి అజయ్ కుమార్ గారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనూ వికలాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, డీజీపీ గారికి కానివ్వండి అనేక సందర్భాల్లో మేము తెలియజేయడం జరిగింది. అదే కోణంలో ఇవాళ మండలంలో ఉన్నటువంటి గౌరవనీయులైనటువంటి ఎస్ఐ పూర్వకంగా కలిసి ఈరోజు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మోతే మండల కేంద్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016ను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా వికలాంగులకు సంబంధించి అండదండలు అందిస్తామని చెప్పినందుకు వారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్రంలో వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2016లో వికలాంగుల రక్షణ కోసం తీసుకొచ్చి, వికలాంగుల ఆత్మగౌరవం కోసం తీసుకొచ్చినటువంటి వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని ఈ మోతే మండల కేంద్రంలో కూడా సమర్థవంతంగా అమలు చేసేందుకు గౌరవ ఎస్ఐ గారు కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేయడం, వారు కూడా సానుకూలంగా స్పందించడం పట్ల మా రాష్ట్ర కమిటీ పక్షాన మేము సంతృప్తిని వ్యక్తం చేస్తూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎస్ఐ గారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా వికలాంగులకు చేదోడు వాదోడుగా ఉండి వికలాంగుల హక్కుల చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేసే విధంగా కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే, అసైన్ ల్యాండ్స్ ఉంటే వికలాంగులు, నిరుపేద వికలాంగుల బతుకుదేరు కోసం మాకు ఉన్నటువంటి కేవలం పింఛన్ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నాం కాబట్టి వైకల్యంతో బాధపడేటటువంటి మాకు ప్రభుత్వ భూములు కూడా అసైన్ ల్యాండ్స్ ఎక్కడైనా ఉంటే ఆ యొక్క ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రాంతాలలోనే అక్కడ ఉన్నటువంటి నిరుపేద వికలాంగులకు సహకారం అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ని మేము విజ్ఞప్తి చేస్తూ నాయకత్వం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పి లైలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోలు, ధాన్యం కొనుగోలుపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్డు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బి లైలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పత్తి కొనుగోలు, ధాన్యం కొనుగోలుపై రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్డు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సొంతింటి నిర్మాణం ప్రతి ఒక్కరి కల అని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ అన్నారు. సోమవారం నల్గొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో నూతి లక్ష్మయ్య దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని పీడీ రాజ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటిని త్వరితగతిన పూర్తి చేసుకున్నందుకు ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించారు. సొంతింటి నిర్మాణం ప్రతి ఒక్కరి కల అని గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ అన్నారు. సోమవారం నల్గొండ పట్టణ పరిధిలోని 14వ వార్డు మర్రిగూడలో నూతి లక్ష్మయ్య దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని పీడీ రాజ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిలు ప్రారంభించారు. ఇందిరమ్మ ఇంటిని త్వరితగతిన పూర్తి చేసినందుకు ఈ సందర్భంగా లబ్ధిదారులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులంతా సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తే వారికి బిల్లు కూడా త్వరగా వస్తుందన్నారు. 14వ వార్డులో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో 14వ వార్డులోని మర్రిగూడ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని అన్నారు. పార్టీలకు అతీతంగా ఇండ్లు లేని వారందరికీ ఇండ్లు మంజూరవుతాయని తెలిపారు. ఇప్పటి వరకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు మొత్తం పూర్తయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా పండుగ వాతావరణంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్ తీసుకున్న వారంతా తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యేంత వరకు తమ వంతు సహకారం అందించాలన్నారు. మర్రిగూడలో కొన్ని కాలనీలలో మిగిలి ఉన్న సీసీ రోడ్లను వేయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ బొజ్జ శంకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గురిజ వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చంద్రారెడ్డి, నాగిరెడ్డి, జాన్ రెడ్డి, శృంకరపోయిన మధు, మర్రి సత్తయ్య, సాయి, వినేష్, వెంకన్న, సైదులు, ఇస్తారి, రాములు, సుధాకర్, రవి, సైదులు, మహేందర్, చిరంజీవి, ఎల్లేష్, లక్ష్మీనారి తదితరులు పాల్గొన్నారు. ఇళ్లలో నల్గొండ మన 13-14 వార్డు అంటే మర్రిగూడానికి దాదాపు 76 ఇండ్లు బేస్మెంట్ లెవెల్లో పూర్తి చేసుకుని ముగ్గు పోసుకొని పనిచేస్తారు. అంటే 590 ఇండ్లలో మ్యాక్సిమం నల్గొండ మర్రిగూడలో ఉన్నాయి. అంటే 70 ఇండ్లు అంటే కనీసం 10% అంటే 15% ఉన్నాయి. 48 వార్డులలో ఉండాల్సిన ఇండ్లు కూడా మన దగ్గర ఉన్నాయి. దానికి వేరే విధంగా మనం చెప్పకూడదు. కానీ మీకు ఒక విషయం చెప్తున్నా, పీడీ గారి సహకరించడంలో మన ప్రీతం నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో, ఎందుకంటే ఇంక మర్రిగూడ అనగానే మీ అందరూ తెలుసు మనమే ఉన్నాం కాబట్టి మనూరికి రాలేదంటే మీరు బాధపడుతుంది. 100 ఇండ్లు పెట్టినాయి యాక్చువల్గా, అలా కట్టుకోవడం 20 మంది దాకా కట్టుకోలేదు, మళ్ళీ రిటర్న్ పోయినాయి. ఈ 100 ఇండ్లు పోయి మళ్ళీ కొత్త ఇండ్లు తీసుకొస్తే ఇబ్బంది అవుతుంది. మీరు దయచేసి ఏంటంటే ఎవరికైతే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు కట్టుకునే ఉద్దేశం ఉంటే పెట్టుకోండి, అడగండి. కట్టుకున్న కూడా అడగడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. అందరికీ పీడీ గారి దగ్గర ఫస్ట్ వార్డ్ ఆఫీసర్ కాడ నుంచి ఎండీ దాకా, అంటే వార్డ్ ఆఫీసర్ ఉంటారు, తర్వాత కమిషనర్ ఉంటారు, తర్వాత ఏఈ ఉంటాడు, తర్వాత డిఈ ఉంటాడు, తర్వాత ఈ ఉంటాడు, పీడీ గారు ఉంటారు, కలెక్టర్ ఉంటుంది, ఎండీ గారు ఉంటారు. ఇంతమందికి ఇబ్బంది అయితే మేము ఒక ఇల్లు కట్టుకోకపోవడం పేరు కావాలని నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కొట్లాడినా కాబట్టి నాకు ఇల్లు పెట్టాలి, ఇల్లు పెట్టాలంట అనడం మీ హక్కే. కానీ కట్టుకునేది కూడా మీ బాధ్యత. కట్టుకున్నప్పుడు ఏమవుతామంటే మనం చులకనైపోతాం అవతల ముందర. వీళ్ళు కావాలని గుమ్మడి వాళ్ళ ఊరికి ఎక్కువ తీసుకుపోయాడు, వాళ్ళు కట్టుకోకుండా కూడా రిటర్న్ పంపుతుండే బాధ నాకు రావద్దు. మీరు కట్టుకుంటే ఇంకొక విషయం, మర్రిగూడలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా లేదు, రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. దయచేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి. ఇది ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు ఒకటి డిసైడ్ ఏంటంటే ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టాలని. ఆధార్ కార్డు పెట్టామనంటే ఆయనకి పోతుంది, పీడీ గారి దగ్గర పోతుంది, ఫస్ట్ ఆయన దగ్గర పోతుంది. ఏంది బేస్మెంట్ లెవెల్ నడుస్తుందో, బిల్లు ఎంతవరకు వచ్చింది, ఎందుకు పడతలేదు. L3 ఉంటే L3 అనేది మీకు ఒక విషయం అంటే L1 అనేది కంపల్సరీ ఇల్లు లేని వాళ్ళు, L2 ఉన్న వాళ్ళు, నేకులు ఇల్లు ఉన్నవాళ్ళు, L3 ఉంటే స్లాబింగ్ ఇల్లు ఉన్నవాళ్ళు, ట్రాక్టర్ కానీ లేకుంటే మనం 4-వీలర్ ఎనీ ఆటో కానీ ఇవన్నీ ఉన్నవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ పేరు కానీ పెట్టుకుంటారు. దయచేసి అంటే L3 వాళ్ళు కాకుండా L1 వాళ్ళు తీసుకున్నట్టయితే ఈజీగా కట్టుకోవడానికి బిల్ అవడానికి అవకాశం ఉంది. మీరు వేరే అపార్థం చేసుకోకుండా మీకు L3 పడ్డది. వాస్తవంగా కొంతమంది L3 వాళ్ళు కూడా గతంలో ఫోటో దింపినప్పుడు L3 పడ్డది, L1 వాళ్ళకు కూడా. అవన్నీ రెక్టిఫై చేసుకుని పీడీ గారు కూడా ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ తీసుకొని మీ గతంలో ఇందిరమిల్లు 10,000 రూపాయల లోపల వాడుకోరు. ఇంకా తెలిసి ఏం చేసినంటే సిమెంట్ ఇచ్చి కూడా 10 బస్తాల సిమెంట్ తీసుకొచ్చుకొని మీరు వాడికి ఇల్లు కట్టలేదు. అప్పుడు మీకు తెలియదు, మీరు మర్చిపోయారు. కానీ రికార్డులో మీరు డబ్బులు వాడుకున్నట్టు ఉంటుంది. దానివల్ల మీకు ఇల్లు రాదు, బిల్ రాదన్నట్టు. ఇల్లు వస్తుందని బిల్ రాదు. అప్పుడు ఏం చేసిందంటే మన మంత్రి గారు చొరవ తీసుకొని ఎండీ గారితో మాట్లాడి
10,000 రూపాయలు ఎవరైతే తీసుకుని వాడుకున్నప్పుడు గతంలో వాళ్ళందరినీ తీసేసి క్యాన్సిల్ చేయించి మళ్ళీ లైవ్లో తీసుకొచ్చింది. కానీ కొద్ది ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఒక దగ్గర నుంచి రాదు బిల్లు. వార్డు ఆఫీసర్ మొదలు పెడితే 8 దాకా పోవాలి, అంటే మధ్యలో 10 మంది ఉంటారు దీన్ని చూసుకోవాలి. దానివల్ల ప్రాబ్లం అవుతుంది. మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా ఉన్న 72 వార్డు ఆఫీసర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఏ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు కొద్దిగా త్వరగా చేయించి ఈ 72 కనుక గ్రౌండింగ్ చేసిన ఒకటే రోజు 10 ఇళ్ళు పెడదాం. ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక పండుగ వాతావరణం లెక్క ఇళ్ళలో పోయే కార్యక్రమం తీసుకునే విధంగా మేము ముందుకు తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా కానీ మనం కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి ప్రతి ఒక్కరికి. మనం ప్రతి ఒక్కరికి అడగగానే కావాలంటుంటాం, కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది పని చేయాలంటే. గవర్నమెంట్ అనేది ఎట్లుంటుందంటే ఒక చేతి ఉంటాడు ఇవ్వడానికి, కింది నుంచి పై దాకా ఆఫీసర్లు ఉంటారు కాబట్టి అందరు చెక్ చేయాలి. కాబట్టి ఎందుకంటే ఫ్రాడ్ అవుతుందంటే అది మామూలుగా లబ్ధిదారులు కూడా ఉన్నోళ్ళు కూడా ఇల్లు ఇస్తున్నదానికి ఇన్ని ఫోటోలు, ఇంత బేస్మెంట్ లెవెల్, ముగ్గు పోషకాలు ఇల్లు కట్టాలని. కొంతమంది మన దాంట్లో కూడా కావాలని నాకు ఇల్లు ఇస్తారు కదా ఫ్రీగా వస్తుంది కట్టుకుందాం ఉన్నోళ్ళు కూడా పెట్టుకున్నారు. వాళ్ళు నాకు ఇల్లు ఇస్తారని తిడుతున్నారు, నాకు తెలుసు. కొంతమంది తిడుతున్నాను కూడా. తిడుతున్నప్పుడు ఏంటంటే మనకి ఇల్లు ఉన్నా లేనోడికి ఇవ్వాలని మనం సంకల్పం కాబట్టి, ప్రభుత్వ సంకల్పం కాబట్టి, వాళ్ళ తర్వాత మళ్ళీ విలీనం ఎట్లా మనం పెట్టుకుందాం, మీరు ఎవరు కావాలంటే వాళ్ళకి ఇప్పిస్తా, దానికి ఇబ్బంది కానీ ఫస్ట్ లేనోడికి ఇచ్చేదానికి సహకరించాలని కోరుకుంటూ మిమ్మల్ని పీడి గారికి మన గృహప్రవేశం చేస్తున్నాం. నల్లగొండ మున్సిపాలిటీని మొత్తానికి నల్లగొండ జిల్లాలోనే మున్సిపాలిటీగా ఫస్ట్ మరి ముఖ్యులు మోహన్ రెడ్డి గారు, మిగతా గ్రామ ప్రజలు పెద్దలందరికీ మరి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే లక్ష్మయ్య గారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్వరగా చక్కగా నేను చెప్పాల్సిందని మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు ప్రతిరోజు మా ఎమ్మడు ఉంటాడు, మా సమస్యలన్నీ కూడా తెలుసు. కాబట్టి ఎక్కడున్నా కానీ ఏమైనా ఉంటాయి అంటే రెక్టిఫై చేసి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు కూడా పెట్టిన వాళ్ళన్నీ కూడా శాంక్షన్ వేస్తేనే బాగుంటుంది. శాంక్షన్ రాకుండా ఒకటి ఇంతకుముందు అయినాయి కాబట్టి అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏది ఉన్నా కానీ అన్ని దాంట్లో ఆన్లైన్లో మనకు తీసుకుపోతుంది. ట్రాక్టర్ ఉన్నా లేకపోతే వెహికల్ ఉన్నా ఇంత ప్రీవియస్గా తీసుకునేవన్నీ కూడా ఆన్లైన్లో చెక్ చేయడం వల్ల తెలిసిపోతుంది. సర్వే చేసిన మాకు కూడా తెలియదు, అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చేసి. కాబట్టి ఎంప్లాయీ ఉంటే ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ కూడా వస్తుంది. ఇవన్నీ చెప్పాడు. L1, L2, L3 అనేది కూడా. L1 అంటే అన్ని ఎలిజిబుల్, L2 అంటే స్థలం లేదు, ఎలిజిబుల్ ఉన్నది స్థలం లేదు. నెక్స్ట్ టైం ఒక స్థలం ఏమైనా ఇచ్చేది కానీ స్థలం లేదు అటు. L3 అంటే 3 కేటగిరీలు మెయిన్గా. స్లాబ్ ఇంట్లో ఉంటున్నారు, లేకుంటే వాళ్ళకు వెహికల్ ఉంది. 3వ ప్రీవియస్ స్కీమ్లో శాంక్షన్ అయింది. RCCలో ఉండగానే అప్పట్లో పాత విగ్రహం ఇచ్చిన దాంట్లో ఉండి ఒకటే 2-3 కొడుకులు ఉండి మ్యారేజ్ అయితే ఒక్కరికి ఈ అవకాశం ఉంది, స్థలం ఉంటుంది. అన్నీ కూడా చాలా సమస్యలు అన్నీ తీరుస్తూ అనేస్తున్నారు. ఇంకోటి నిజంగా చెప్పాలంటే ఇంతమంది ఇస్తున్నారు. స్టార్టింగ్ ముగ్గురు పిలిచారు, చేస్తారా లేదనుకున్నాను. చాలా హ్యాపీ. మొత్తానికి 76 ఇళ్లలో అందరూ కూడా కడుతున్నారు. ఎవరు కూడా మరి త్వరగా ఇంకా ముగించేసి ఒక 10 బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మత్స్య సహకార సంఘం నర్సింగ్బట్ల అధీనంలో ఉన్న గంగాదేవి చెరువును సొసైటీ సభ్యుడైన అంబటి అంజయ్య 2 ఎకరాలు మేర కబ్జా చేసుకుని ప్రైవేట్ చేపల చెరువును ఏర్పాటు చేసుకుని సొసైటీ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ మత్స్య సహకార సంఘానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఎలక్షన్ బాడీ లేకపోవడం. అదును చూసుకొని చెరువులు కబ్జా చేయడం జరిగింది. మత్స్య సహకార సంఘం నర్సింగ్బట్ల అధీనంలో ఉన్న గంగాదేవి చెరువును సొసైటీ సభ్యుడైన అంబటి అంజయ్య 2 ఎకరాల మేర కబ్జా చేసుకుని ప్రైవేట్ చేపల చెరువును ఏర్పాటు చేసుకుని
సొసైటీ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసుకుంటూ అడిగిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తూ మత్స్య సహకార సంఘానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం ఎలక్టెడ్ బాడీ లేకపోవడం, అదును చూసుకొని చెరువులు కబ్జా చేయడం జరిగింది. అధికారులు అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకొని చెరువును ఆక్రమించుకున్న వారి నుండి విముక్తి కలిగిస్తారని, అదేవిధంగా 315 ఎకరాల 4 గుంటలు గల గంగాదేవి చెరువును, కొత్త చెరువు 225 ఎకరాల 28 గుంటల సొసైటీ పరిధిలో ఉన్న చెరువులను ఆక్రమించుకున్న వారు తక్షణమే చెరువు భూమిని వదిలి వెళ్లాలని, లేకపోతే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవడానికి మత్స్య సహకార సొసైటీ ముందుంటుందని మాజీ అధ్యక్షుడు గుండు వెంకటేశం, మాజీ సెక్రటరీ గుండు శ్రీను, సభ్యులందరూ పత్రికా ప్రకటన ద్వారా తెలియపరిచారు. నవంబర్ 8న రామన్నపేటలో జరిగే సిఐటియు జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ బాడీ సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను అధ్యక్షతన జరిగింది. నవంబర్ 8న రామన్నపేటలో జరిగే సిఐటియు జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం కార్మికులకు పిలుపునిచ్చారు. సోమవారం రోజున తెలంగాణ మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా జనరల్ బాడీ సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా మహాసభల కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దాసరి పాండు, కల్లూరి మల్లేశం మాట్లాడుతూ రామన్నపేటలో జరిగే జిల్లా మహాసభలకు జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేయబడిన 400 మంది కార్మిక ప్రతినిధులు పాల్గొంటారని, ఈ మహాసభలో రాష్ట్ర జాతీయ నాయకత్వం పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు. ఐక్యత పోరాటం నినాదంతో ఆవిర్భవించిన సిఐటియు అనునిత్యం కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ కార్మిక హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక సంఘం సిఐటియు అని తెలియజేశారు. నేడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మిక హక్కులను సజీవ సమాధి చేస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీను, వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఉగ్గి బాలరాజు, కుమారస్వామి, చంద్రమౌళి, కర్రె సిద్ధయ్య, జిల్లా సహాయ కార్యదర్శులు ఖమ్మంపాటి రమేష్, కృష్ణ, కోశాధికారి ఎం ప్రసాద్, నాయకులు ఉపేందర్, మహేష్, యాదగిరి, రవి, రమేష్, శేఖర్, కనకరాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. రామన్నపేటలో జరిగే సిఐటి జిల్లా మహాసభలని నవంబర్ 8వ తేదీన రామన్నపేటలో యాదాద్రి భువనగిరి జిల్లా 4వ మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల్లో ఈ గత 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో జిల్లాలో కార్మికుల సమస్యలపై చేసిన పోరాటాలను సమీక్షించి భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకి రూపకల్పన చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మహాసభల జయప్రదంలో అన్ని వర్గాల కార్మికులు, అదేవిధంగా కార్మిక శ్రేయోభిలాషులు పూర్తి స్థాయి సహకారాలు అందించాలని చెప్పి కార్మిక లోకానికి, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ మహాసభల అనంతరం రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు కూడా ఉన్నాయి. పూర్తిగా ప్రభుత్వ విధానాలపైన ఈ మహాసభల్లో చర్చించి రానున్న రోజుల్లో భవిష్యత్ ఉద్యమాలకు రూపకల్పన చేయడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నవంబర్ 8న జరిగే మహాసభల జయప్రదంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరుతాము. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు.
కాసరాబాద్లోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం, తహసీల్దార్ రోడ్డులోని విశ్వనాథ స్వామి దేవాలయం, విద్యానగర్ చౌరస్తాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, పాత బస్టాండ్ రోడ్లోని సంతోషిమాత దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు శివాలయాల్లో సోమవారం భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. కాసరాబాద్లోని ఉమామహేశ్వర స్వామి దేవాలయం, తహసీల్దార్ రోడ్లోని విశ్వనాథ స్వామి దేవాలయం, విద్యానగర్ చౌరస్తాలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం, పాత బస్టాండ్ రోడ్లోని సంతోషిమాత దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంతోషిమాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్య సాంబశివ స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి వారి స్వహస్తాలతో అభిషేకాలు నిర్వహించుకున్నారు. కార్తీక మాసంలో విశేషమైన శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభిషేకం, శివలింగాకృతిలో దీపోత్సవం, ఆకాశ పూజ, దీప పూజలు నిర్వహించారు. భక్తులకు కార్తీక పురాణాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో సంతోషిమాత దేవాలయ అధ్యక్ష కార్యదర్శులు నూకా వెంకటేశం గుప్తా, బ్రాహ్మణ్లపల్లి మురళీధర్, ఉపాధ్యక్షులు పబ్బా ప్రకాశరావు, దేవరశెట్టి సోమయ్య, యామ వెంకటేశ్వర్లు, ముదిరెడ్డి లింగారెడ్డి, నూకా ముత్యాలమ్మ, బ్రాహ్మణ్లపల్లి నాగమణి, కక్కిరేని పద్మ, కర్ణాటి సూర్యకళ, ముదిరెడ్డి ప్రభావతి, యామ విజయలక్ష్మి, మహంకాళి కవిత, బచ్చు నీరజ, దేవాలయ అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ, బట్టారం వంశీకృష్ణ శర్మ, గోమఠం రాఘవాచార్యులు, అశోక్ మిశ్రా, దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలకర రవికుమార్ నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామన్నపేట స్థానిక సంస్థలలో రాష్ట్రంలో 4 స్తంభాలాట మొదలైందని తెలియజేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మరియు 3 పార్టీలకు ధీటుగా 4వ పార్టీగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పురుడు పోసుకుందని రవికుమార్ తెలిపారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జిలకర రవికుమార్ నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థలలో రాష్ట్రంలో 4 స్తంభాలాట మొదలైందని తెలియజేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మరియు 3 పార్టీలకు ధీటుగా 4వ పార్టీగా తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ పురుడు పోసుకుందని రవికుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ అవినీతి రహిత తెలంగాణ, సామాజిక తెలంగాణ, ప్రత్యేకంగా యువతీ యువకులు రాజకీయాల్లోనికి నాయకులుగా తయారు చేసే ఏకైక పార్టీ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ అని అన్నారు. ఐఏఎస్ రిటైర్డ్ కూనపరెడ్డి హరిప్రసాద్ రాష్ట్ర స్టార్ క్యాంపెయినర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీకి అవకాశం ఇచ్చారు, రాష్ట్రంలో కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. లోకల్ స్థానిక సంస్థలలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్ మరియు జీహెచ్ఎంసీ మేయర్ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీకి ఇవ్వాలని, అత్యధిక స్థానాలను గెలిపించాలని, తద్వారా స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతామని, లోకల్ పరిపాలన రాష్ట్రానికి చూపించాలని ఆకాంక్షతో ఈ పార్టీ ముందుకు పోతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు ఇది గమనించాలని, రానున్న స్థానిక సంస్థలలో తెలంగాణ ప్రజారాజ్యం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. నేను కూనపరెడ్డి హరిప్రసాద్, ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని, ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు. ఈ యొక్క తెలంగాణ ప్రజారాజ్య పార్టీకి స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తున్నాను. అయితే బాగా గుర్తుపెట్టిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణ ప్రజారాజ్యం లాంటి పార్టీలు 71 ఉన్నాయి తెలంగాణలో. అయితే అనేక జిల్లాలకు మేము పోయి పరిచయం చేసుకొని, మీడియా మిత్రులు పరిచయం చేసుకొని, ప్రజలు కూడా పరిచయం చేసుకుంటున్నాం. ప్రతి జిల్లా కూడా అధ్యక్షులు పెట్టడం చూస్తున్నాము. కొన్ని జిల్లాలో ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఇప్పటికే ప్రెస్ మీట్లు ఖమ్మం, సిద్దిపేట, మెదక్, జనగాం జిల్లాలో పెట్టడం జరిగింది. రేపు వరంగల్లో ఉంది. ఈ విషయం ఏంటంటే, గంటా పద్ధతి చెప్తున్నాము. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు 50% పైన గెలిచే అవకాశం మా పార్టీ కనబడుతుంది. మీరు
మీడియా వాళ్ళు నవ్వుతారు, అది పార్టీ ఎక్కడి పార్టీ ఓటర్స్ ఎక్కడ క్లియర్గా మాకు ఓటర్స్ లిస్ట్ ఉంది. లిస్ట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చే లిస్ట్ కాదు, మాకు ఓటేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ మా దగ్గర ఉంది. ఒక జిల్లాలో 1000 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు. లిస్టు ఓటర్స్ లిస్టు మా దగ్గర ఉపయోగించి అంటే ప్రతి జిల్లాకు కూడా ఒక ఓటర్స్ లిస్ట్ ఏర్పాటు చేసుకొని గ్రూప్ తయారు చేసాం. ఆ గ్రూప్లో ఆ ఓటర్స్ అందరూ ఉంటారు. సో కాబట్టి పక్కడ్బందీగా ఎలక్షన్ చేయడం కోసం చేస్తున్నాము. నేను అనేక రాజకీయ పార్టీల కోసం పనిచేశాను, అనేక రాజకీయ పార్టీలు ఎన్నుకొని నడిపాను. దీని నుంచి గల్లీ దాకా ఎన్నో పార్టీలకు పనిచేశాను. రిటైర్ అయిన తర్వాత నేను రాజకీయంలో ఉండాలి అని పనుకొని నేను ఈ పని ప్రజారాజ్య పార్టీలు చేరడం జరిగింది. ఎంపీటీసీలు, డిప్యూటీసీలు, జిహెచ్ఎంసీ, మున్సిపాలిటీసు, ఇంకా లోకల్ సంస్థలు, స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పోటీ చేస్తాం. ఎమ్మెల్యే, ఎంపీకి పోటీ చేయాలి. కేంద్రాన్ని బీజేపీకి ఇచ్చారు, రాష్ట్రాన్ని కాంగ్రెస్కి ఇచ్చారు. స్థానిక సంస్థలని ప్రజారాజ్య పార్టీకి ఇవ్వని చెప్పని కోరుతున్నాము. మీ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు చేరువయ్యి రేపటి నుంచి మా టీమ్స్ 40 జిల్లాలు తిరుగుతుంది. తిరిగి ప్రెసిడెంట్ని తయారు చేయడం, తర్వాత డిస్ట్రిక్ట్ బాడీ తయారు చేయడం, ఆ తర్వాత ఇంకా ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది. మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి మాకు కార్యకర్తలు, లీడర్స్ ఉన్నారు. ఇంకా పార్టీ బాగా బలోపేతం చేయడం కోసం ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాగుంది. ప్రెస్ మీట్కి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ రాలేమో పార్టీలు అని పడుకుంటారు. అట్లా కాదు, మేము పూర్తిగా నల్గొండలో ఉంటాము. మా కమిటీ ఉంటుంది, అంటే జిల్లాలో మేము పంపుతున్నాము. అయితే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్తో పాటు 4వ స్తంభంగా తెలంగాణ. నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్నాయంగా గడిచిన సంవత్సరంలో ఊరు పోసుకొని తెలంగాణలో ఒక బలమైన రాజకీయ పార్టీగా ఎదగాలనే సదుద్దేశంతో అవినీతి రహిత తెలంగాణ పరిపాలన కోసం ఎదురు చూస్తున్న 4.5 కోట్ల జన సమూహానికి ధీటుగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భించిందని తెలియజేస్తూ, తెలంగాణ అనేక మంది ప్రాణ త్యాగాల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ అనేక సంవత్సరాలు పోరాటం ద్వారా సాధించుకున్న ఈ తెలంగాణ ప్రత్యేకంగా ఈ తెలంగాణ ఈ భారతదేశానికే ఒక చరిత్రకరమైన రాష్ట్రం. ఏ రాష్ట్రం కూడా ఈ విధంగా రాష్ట్రం ఏర్పడలేదు. ఒక రాష్ట్రం ఏర్పడడానికి ఇన్ని ప్రాణాలు, ఇంతమంది బలిదానాలు, అనేక మంది దీంట్లో అతలకుతలమై సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఈ భారతదేశానికే కాదు అనేక దేశాలకు ఒక ఆదర్శంగా ప్రాణాలు సైతము సమర్పణ చేసి సాధించుకున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఓన్లీ తెలంగాణే. ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న జరుగుతున్న పరిపాలనలకు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వాళ్ళ 3 పార్టీలకు ధీటుగా 4వ పార్టీగా 4 స్తంభాల ఆటగా మేము సైతము ప్రజల పక్షంలో విధానంలో ఉన్నామని తెలియజేయడానికే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించింది. ఇది గడిచిన అక్టోబర్ 28న దీన్ని ఆవిర్భవించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే యువకులను రాజకీయ నాయకులుగా, రాజకీయ చైతన్యం కలిగిన వారిగా, అనేక మంది మంత్రిలో ఉన్న మాణిక్యం లాంటి యువకులను రాజకీయ నేతలుగా సరిసిద్ధం చేయాలనే ఉద్దేశంతోనే ఈ తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించింది. ఆ పక్కన ఉన్న IAS రిటైర్డ్ అధికారి పూనపురెడ్డి హరిప్రసాద్ గారు గడిచిన కాలంలో ప్రభుత్వానికి అనేక రాష్ట్రాలకు సేవ చేసినప్పటికీ ప్రజల కోసం సేవ చేయాలి, ఒక కొత్త రాజకీయ నాయకులు సిద్ధం కావాలనే ఉద్దేశంతోనే పాత రాజకీయ నాయకులు పోవాలి,
కొత్త రాజకీయ నాయకులు రావాలనే సదుద్దేశంతోనే ఈ రాష్ట్రము ఈ విధంగా ముందుకు పోవాలని మా యొక్క ఆకాంక్ష. ఈ ప్రత్యేకంగా ఈ స్థానిక సంస్థలలో మేము సిద్ధము అనే తెలియజేయడానికే ఈ తెలంగాణ ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాం. మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ, మున్సిపల్ కార్పొరేషన్ కానీ, జరగబోతున్న హైదరాబాద్ గెటర్ కానీ అన్నిట్లో ఈ తెలంగాణ ప్రజారాజ్యం పోటీ చేసి యువకులను ఒక రాజకీయ చైతన్యంగా సన్నిహితం చేసే ఉద్దేశమే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఆకాంక్ష. దానికోసమే మేము సిద్ధపడుతూ ఉంటున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ఈ స్థానిక సంస్థలలో మేము రాజకీయాలకు ఎన్నికలకు సిద్ధమని తెలియజేస్తూ అనేకులను సంసిద్ధం చేయడానికి ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళ్తుందని మీకు తెలియజేస్తూ జై తెలంగాణ. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 41 రోజుల పాటు వివిధ మాలధారణ చేసిన స్వాములకు మహాన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు బురెడ్డి వెంకటరెడ్డి దంపతుల సహకారంతో అయ్యప్ప, శివ, ఆంజనేయ, భవానీమాత, సుబ్రహ్మణ్య స్వామి తదితర మాలధారణ చేసిన స్వాములకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో కోదండ రామాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరంలోనూ పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని 41 రోజుల పాటు వివిధ మాలాధారణ చేసిన స్వాములకు మహా అన్నదాన కార్యక్రమాన్ని అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మరియు దాతల సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు బురెడ్డి వెంకటరెడ్డి దంపతుల సహకారంతో అయ్యప్ప, శివ, ఆంజనేయ, భవానీమాత, సుబ్రహ్మణ్య స్వామి తదితర మాలధారణ చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పవిత్ర మాసంలో ఒకరిలో ఆధ్యాత్మిక భక్తిభావం ఉండడం వల్ల క్రమశిక్షణ, దయాగుణాలు అలవాటు పడతాయన్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అందుకు మాలధారణ చేసిన స్వాముల యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇది కట్టలేదా, మధ్యలో కట్టలేదా, మొరలో కొట్టుగా కట్టారు. డౌటే లేదు.
చెప్తే మరి నేను కూడా ఒకటి వేసాను నాకు అది నీకు ఇచ్చిన అటుండిలే పెట్టిగా పెడతా సేవ చెప్పిన ఈరోజు దామర్చల్ల గ్రామంలో కోగండ రామాలయం నందు మన అయ్యప్ప స్వామి భక్తులకు అయ్యప్ప అన్నదాన సమితి కార్యక్రమానికి మన ఊరెడ్డి సైదిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి పూర్తి అన్నదాన దాతగా నిలిచారు. ఇదే విధంగా మన దామర్చల్ల గ్రామంలో మనకి వాళ్ళకి తోచినంత వాళ్ళు దాతలుగా నిలిచి అయ్యప్ప స్వామి భక్తులకు ఎంతో సహకారం చేస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం. ఇందుకు మాకు సహకరిస్తున్న అయ్యప్ప భక్తులందరికీ మాకు చేతులెత్తి దండం పెడుతున్నాను. మా సేవా సమితి సభ్యులకి దయచేసి మీరందరూ సహకరించాలని మనవి. ఇట్లు అయోధ్య రామరెడ్డి. ధన్వంతరి పరివార్ తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ధన్వంతరి జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో భాగంగా వైద్య రంగ అభివృద్ధిలో జిల్లా కేంద్రానికి చెందిన కంది సూర్యనారాయణ చేస్తున్న వైద్య రంగ సామాజిక సేవలకు గుర్తింపుగా కంది సూర్యనారాయణ సుగుణ దంపతులను జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. ధన్వంతరి పరివార్ తెలంగాణ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ధన్వంతరి జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ సేవలో భాగంగా వైద్య రంగ అభివృద్ధిలో జిల్లా కేంద్రానికి చెందిన కంది సూర్యనారాయణ చేస్తున్న వైద్య రంగ సామాజిక సేవలకు గుర్తింపుగా కంది సూర్యనారాయణ సుగుణ దంపతులను ఛత్తీస్గఢ్ వైశాలి ఎమ్మెల్యేకి రీకేస్ సెన్ ఆంధ్రప్రదేశ్ నాయ బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ రుద్రకోటి సదాశివంల ఆధ్వర్యంలో సన్మానించి వారికి జీవన సాఫల్య పురస్కారం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎం బాఘయ్య, అలాస్కర్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అభయ్ శ్రీరామ్, ధన్వంతరి పరివారం బృందం, దుగ్గ్యాల అశోక్, దుగ్గ్యాల ప్రేమ్నాథ్, నేలపట్ల చంద్రశేఖర్, కంది హనుమాన్ ప్రసాద్, కపిల్ ప్రసాద్, సాయితేజ, మంజుల, కవిత, ఉల్లాస్ పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అనుషారెడ్డి మృతదేహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాళులు. కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు చిల్లరగా మాట్లాడుతున్నారన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. వికలాంగుల హక్కుల చట్టం 2016ను మోతే మండలంలో సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్ఐకి ఇద్దే రాజేష్ విజ్ఞప్తి. కలెక్టర్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలుపై సమీక్ష. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకోవాలి. గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్. కబ్జా పనులు నర్సింగ్మట్ల గంగాదేవి చెరువు మరియు కొత్త చెరువు. సిఐటియు జిల్లా 4వ మహాసభలను జయప్రదం చేయాలన్న అధ్యక్ష కార్యదర్శిలో. సూర్యాపేట జిల్లాలో ఘనంగా కార్తీక సోమవారం పూజలు. తెలంగాణ రాజకీయంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 4 స్తంభాలట. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలకర రవికుమార్. మాలధారణ నిర్వహించిన స్వాములకు నిత్య అన్నదానం నిర్వహిస్తున్న అయ్యప్ప సేవా సమితి. కంది సూర్యనారాయణ సుగుణ దంపతులకు జీవన సాఫల్య పురస్కారం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.